దానం నాగేంద్రగా చెప్తున్న ఆ వాయిస్, ఆ ఆడియో ఇద్దరి మధ్య ఇటు జైన్ బిల్డర్స్గా చెప్తున్న అటువైపు వ్యక్తి కావచ్చు, ఇటు దానం నాగేంద్ర చెప్తున్న ఆడియో, ఆ కాల్ కాన్వర్సేషన్లో ఇద్దరు కూడా ఎక్కడ ఒక పాయింట్కి వచ్చిన సందర్భం లేదు. బట్ అక్కడ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ 25 lakhs నుంచి జరుగుతూ ఉంటుంది. అక్కడి నుంచి 10 మంది కలిసి ఒక 15 లక్షలు చొప్పున అనుకుంటే కోట్ అవుతుంది కదా అని అర్థం వచ్చేలా కాల్ కాన్వర్సేషన్ ఉంటుంది. అసలు ఇందుకే ఏం జరిగింది, ఈ అంశానికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, అండ్ ఇది ఇప్పుడు ఎటువంటి రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ కాల్ కాన్వర్సేషన్, ఈ ఆడియో కాల్ ప్రస్తుతం ఎంతటి సంచలనంగా మారింది? ఒకసారి కాల్లో, ఎందుకంటే హిందీలో మాట్లాడిన పరిస్థితి ఉంది కాబట్టి అసలు కాల్లో ఏముందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా ఫస్ట్? పవన్, సోషల్ మీడియాలో చక్కర్ అయితే కొడతా ఉంది. ఈ రికార్డింగ్ లో స్పష్టంగా కొన్ని పాయింట్స్ కీలకంగా కనుక గమనిస్తే కొన్ని అంశాలు అయితే కొన్ని విషయాలు అయితే బయటపడతా ఉన్నాయి. అదే విషయాలు ఏంటంటే, జైన్ బిల్డర్స్ కి ఇటు దానం నాగేందర్ వీరిద్దరు కూడా మాట్లాడుకున్న సందర్భంలో ఈ విషయాలు కొన్ని అయితే బయటపడడం జరిగింది. దాంట్లో కీలకంగా కొన్ని విషయాలు మాట్లాడుకుంటే, ఒక బిల్డింగ్ ఏదైతే వీరు మణికొండలో సంబంధించిన ఒక బిల్డింగ్ పర్మిషన్ కావచ్చు, వీటికి సుమారుగా ఒక పర్మిషన్, ఇది గవర్నమెంట్ ల్యాండ్, దీనికి ప్రైవేట్ ల్యాండ్ అయితే మీకు ఈజీగా పర్మిషన్ వస్తుంది, కానీ ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్, దీని పర్మిషన్ కావాలంటే చాలా ఖర్చు అవుతుందంటూ కూడా ఇటు దానం నాగేందర్ మాట్లాడుతున్నట్టుగా వర్షన్ వినిపిస్తా ఉంది. మరోపక్క జైన్ బిల్డర్స్ నుంచి మేము ఆల్రెడీ 25 లక్షలు ఇచ్చాము అంటూ కూడా వీరు చెప్పుకుంటూ వస్తాను జైన్ బిల్డర్స్. ఇటు దానం నాగేందర్ సైడ్ వర్షన్ మాత్రం ఇంకోలా కనపడింది. ఆ వాయిస్ రికార్డింగ్ ఏదైతే మనం చూసాం అందులో ఇటు 25 లక్షలు ఏం సరిపోతాయి, ఒక్కొక్క ఆఫీసర్కి ఒక్కొక్క సెక్టర్ కి 10 లక్షలు ఇచ్చుకుంటూ పోయినా సుమారుగా ₹1 కోటి పైనగా అవుతుంది. అండ్ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మేనేజ్ చేసుకుంటూ రావాలి, గవర్నమెంట్ ప్రాపర్టీని డైవర్ట్ చేయాలంటే సుమారుగా ₹1 కోటికి పైనే అవుతా ఉంటాయి. 25 లక్షలు అవ్వదు, ఇది కావాలంటే మీరు ఇచ్చిన 25 లక్షలు మీరే తీసుకోండి అంటూ తన అసిస్టెంట్స్ కి కాల్ చేసి మళ్ళీ చెప్తున్నట్టు కనిపిస్తా ఉంది. ఈ అంశంపై ఇటు గవర్నమెంట్ స్థలం, దీన్ని మార్చడం కుదరదు, ఒకళ్ళు మార్చడం చాలా అలిగేషన్స్ వస్తాయంటూ దానం నాగేందర్ మాట్లాడుతున్నట్టుగా ఆడియోలో స్పష్టంగా కనపడతా ఉంది. మరోవైపు జైన్ బిల్డర్స్ వైపు నుంచి మేమంతా ఇచ్చుకోలేము, మీరు ఎందుకని మమ్మల్ని ఇలా చేస్తా ఉన్నారు, ఇటు పరస్పరం ఎదురెదురుగా ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తా ఉన్నారు. ఇటు ఫైనల్ గా మీరేమంటా ఉన్నారు, దానం నాగేందర్ గారు మీరేమంటా ఉన్నారు, మీరు ఒక ప్రైస్ చెప్పండి, మీరు ఒక ప్రైస్ క్లోజ్ చేద్దామంటూ కూడా ఇటు జైన్ బిల్డర్స్ వైపు నుంచి మాట్లాడుతున్నట్టుగా ఒక వర్షన్ వినిపిస్తా ఉంది. మరోవైపు నుంచి ఇదంతా అయ్యే పని కాదు, రేపు కలెక్టరేట్ లో మీటింగ్ ఉంది, అది అయ్యాక మాట్లాడి చూద్దాం రేపు అంటూ కూడా ఇద్దరు పక్కన ఒక సందర్భం అయితే వినిపిస్తా ఉంది. ఇటు జైన్ బిల్డర్స్ వైపు నుంచి మాత్రం మాకు అన్ని ఉన్నా కూడా మాకు పర్మిషన్ రావట్లేదు, కావాలని చేస్తున్నారంటూ కూడా ఇటు జైన్ బిల్డర్స్ వైపు నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఇటు దానం నాగేంద్ర వర్షన్ టైప్ చూసుకుంటే మటుకు అది గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ల్యాండ్ లో మీరు ఎలా కడతారు, ఇది ఇల్లీగల్, ఇది చెయ్యాలంటే చాలా డబ్బుతో కూడుకున్న వ్యవహారం అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇరు వర్గాలు మాట్లాడుకున్న సంభాషణ ఏదైతే ఉందో, ప్రస్తుతం ఈ ఆడియో ఏదైతే ఉందో ఒక రూమ్ లో మాట్లాడుకున్న సందర్భంలో ఒక ఫోన్ లో రికార్డ్ అవ్వచ్చు, లేకుంటే ఇటు జైన్ బిల్డర్స్ కానీ మిగతా ఇంకెవరైనా రికార్డ్ చేసి ఉండొచ్చు. ఈ ఆడియో కాల్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం కూడా ట్రెండింగ్ అవుతా ఉంది. ప్రస్తుతానికి ఇప్పటి వరకు కూడా ఇటు దానం నాగేందర్ కానీ జైన్ బిల్డర్స్ కానీ ఎవరు కూడా ఇంకా రెస్పాండ్ కాలేదు. కానీ ప్రస్తుతానికి అయితే కాల్ అతి వేగంగా అంతా కూడా వ్యాపిస్తా ఉంది. మరి దీనిపై ఇప్పటి వరకు దానం నాగేందర్ ఎందుకని రెస్పాండ్ అవ్వలేదు, దీన్ని ఎందుకని ఖండించడం లేదు, ఇది ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది, పెద్ద ప్రశ్నగా తలెత్తా ఉంది. దీనిపై ఖచ్చితంగా దానం నాగేందర్ తనపై ఒక అలిగేషన్ వచ్చినప్పుడు, తన ఆడియో కాల్, తన వాయిస్ కనపడుతున్నప్పుడు ఆయన స్లాంగ్, ఆయన యాస అంతా కూడా మ్యాచ్ అవుతుంది అందులో. కానీ ఎందుకని ఇంకా రెస్పాండ్ అవ్వలేదు, ఎందుకని ఇంకా మాట్లాడడం లేదు, ఇది నాదేనో ఇది నాది కాదనో ఏదో ఒకటి బయటకు వచ్చి చెప్పాలి అంటూ కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. సచిన్, మరి చూడాలి, మరి రేపైనా దానం నాగేందర్ ఈ ఆడియో కాల్ ఏదైతే వాయిస్ రికార్డింగ్ ఉందో దీనిపై స్పందిస్తారా? నిజంగా మణికొండలో ఉన్న ల్యాండ్ లో ఉన్న జైన్ బిల్డర్స్ కి వీరికి సుమారుగా 25 లక్షలు ముందుగానే కోటిన్నర పైగా అన్నప్పుడు 25 లక్షలకే మేము మాట్లాడి మేము చేపిద్దాం అనుకున్నాం, ఆల్రెడీ ఇచ్చామంటూ జైన్ బిల్డర్స్ మాట్లాడుతున్న సందర్భంలో నిజంగా 25 లక్షలు దానం నాగేందర్ మనుషులకి ఇచ్చారా అనే ఈ క్వశ్చన్లు రేపు కీలకంగా మారనున్నాయి. రేపు ఈ అంశాలపై మరి పోలీసులు ఏమంటా ఉన్నారు, దీనిపై దానం నాగేందర్ రెస్పాన్స్ అవుతాడా లేదనేది బిగ్ క్వశ్చన్ గా మారింది. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆడియో లీక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. జైన్ బిల్డర్స్ ను డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా దానం ఆడియో లీక్ అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఆడియో తీవ్ర చక్కర్లు కొడుతోంది. కింగ్ కోటిలోని పిస్తా హౌస్ పక్క స్థలంలో బిల్డింగ్ కడుతున్నారు జైన్ బిల్డర్స్. బిల్డింగ్ కు అన్ని పర్మిషన్స్ ఉన్నాయంటున్నారు జైన్ బిల్డర్స్ యాజమాన్యం. నన్ను పిచ్చోడిని చేస్తున్నావా అంటూ దానం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా ఆడియో కాల్లో మీరు వినొచ్చు. ఆ స్థలం ప్రభుత్వానికి కాబట్టి డబ్బులు ఇవ్వాలని దానం డిమాండ్ చేస్తున్నట్టుగా ఆ ఆడియోలో క్లియర్గా వినిపిస్తుంది.
అయితే 25 లక్షలు ఇస్తా ఉంటూ జైన్ బిల్డర్స్ అక్కడ సమాధానం ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. 25 లక్షలు సరిపోవు, అధికారులు నాయకులకు ఇవ్వాలంటున్నారు. దానం నాగేంద్ర అనేలా ఆ ఆడియో కాన్వర్సేషన్ వింటే అర్థమవుతుంది. కనీసం ₹1 కావాలంటూ డిమాండ్ ఆడియోలు వినొచ్చు మీరు. రేపు కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ అయ్యాక నిర్ణయిస్తామంటూ ఆడియో కాన్వర్సేషన్లో చెప్తారు. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ ఆడియో కాన్వర్సేషన్, ఈ కాల్ కాన్వర్సేషన్, ఈ ఆడియో సోషల్ మీడియాలో తీవ్ర చక్కర్లు కొడుతోంది. అండ్ ఈ ఆడియో మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది కాంగ్రెస్కు ఇరకట్టలో పెట్టే అవకాశం ఉందా, లేకపోతే దానం నాగేంద్ర పూర్తిగా ఇరకట్టలో పెట్టే అవకాశం ఉందా? దానం నాగేంద్ర ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతున్నారు? అసలు ఏం జరిగింది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ మీరేమనుకుంటారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. దానం నాగేంద్ర రియాక్షన్ కూడా బహుశా మరి కాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తోంది. దానం నాగేంద్ర రియాక్షన్ ఏంటి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.